స్టాప్ స్టాప్ స్టాప్, ఇక్కడ ఆపు. ఇదే స్కీముల అప్పారావు ఇల్లు, రండి. ఎవడయ్యా పొద్దున్నే నిద్ర పాడు చేస్తూ? సారీ, కంగారు పడ్డారా? నేను గాంధీ గారి లాగా సింపుల్ లివింగ్ ప్రాక్టీస్ చేస్తున్నానండి. చెప్పండి. మేము చిన్న ఇబ్బందిలో ఉండి మీ హెల్ప్ గురించి వచ్చాం. ఏమిటి చందాలా? నాకు ఇష్టం ఉండదు. అబ్బే, చందాలకు కాదండి, మాకు 100 శారీస్ కావాలి. 100 చీరలా? ఏ మీరందరూ కంబైన్డ్ గా చీరల షాప్ ఏమైనా పెడుతున్నారా? కాదండి, రేపు వాళ్ళ మదర్ పోయిన రోజు. ప్రతి సంవత్సరం ఆ రోజు ఓ 100 మంది పేదవాళ్ళకి చీరలు పంచడం దానికి అలవాటు. కానీ ఈ సంవత్సరం వాళ్ళ ఫాదర్ ఊళ్ళో లేరు. అందుకని మీరు శారీస్ ఇప్పిస్తే ఓ 2-3 వాయిదాల్లో కట్టేస్తానండి. అలాగే 100 చీరలు వాయిదా పద్ధతుల్లో ఇప్పించాలంతే కదా. మీకెందుకు చింత? అప్పారావు ఉండగా మీ చెంత 1 minute లో రెడీ ఇచ్చేస్తా. రండి రండి. ఈ షాప్ ఓనరు నాకు బాగా ఫ్రెండ్ అండి. నేను అడగాలే గానీ ప్రాణాలైనా సరే ఇన్స్టాల్మెంట్ లో ఇచ్చేస్తాను. నమస్తే అన్న. అది మర్యాద అంటే. మాధవరావు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి సంగతి? మీకు మంచి గిరాకీ తీసుకొచ్చానండి. వీళ్ళకి 100 చీరలు కావాలట. 2 సార్లుగా ఇస్తారు. నేను దానికి హామీ. నమ్మొచ్చా? అదేంటి బాస్ అలా అన్నారు? ఈ అప్పారావు మాట ఎప్పుడైనా తప్పాడా? పైగా వీళ్ళు మనకు బాగా కావాల్సిన వాళ్ళు బాస్. మిస్, మీరెళ్ళి మీకు కావాల్సిన చీరలు సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్. అలాగే. సౌండ్ పార్టీలో ఉందే పిచ్చ సౌండ్, అందుకేగా పికప్ చేశా. ఒక స్టూడెంట్ కుర్రాడికి హీరో హోండా ఇప్పిస్తాను మాటిచ్చా. వస్తా. ఆగు. అడ్వాన్స్ 5,000 కట్టాలి. ఆ సంగతి చెప్తావా? ప్రత్యేకంగా చెప్పాలా? చెప్పాక సౌండ్ పార్టీ అని వాళ్లే కడతారు. నా కమిషన్ మాత్రం మళ్ళీ వచ్చి తీసుకుంటా. అలాగే వస్తాను. ఇలాంటివి 100 ప్యాక్ చేయించి బయట జీప్ లో పెట్టించండి. అలాగే మేడం. థ్యాంక్స్ అండి. అప్పారావేడి? అప్పారావు ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. ఇదిగోనమ్మా బిల్లు. అడ్వాన్స్ 5,000 కట్టాలి. అడ్వాన్స్ ఏంటి? అప్పారావు ఇవ్వలేదా? మా దగ్గర తీసుకున్నాడే. అవును, నా ముందుగా ఇచ్చావు. ఇవ్వలేదమ్మా. డబ్బులు ఇచ్చి చీరలు పట్టుకెళ్ళండి. రై, ఆ శారీస్ లోపల పెట్టు. ఎంత ఇన్సల్ట్. ఆ అప్పారావు ఇంత పని చేస్తాడని అనుకోలేదు. ఇప్పుడెలా? అప్పారావు గారు కావాలని చేస్తుండు. పెద్ద పార్టీ, పైగా మహిళా జన్మభూమి నడుస్తుంది. జర జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు ఏమంటారా? చీరలు ఇచ్చి పంపించేయి. అప్పారావు గారి దగ్గర పైసలు నేను వసూలు చేసుకుంటా. అలాగా? అయితే సరే, మీరు వెళ్ళండి అమ్మా. ఆ అప్పారావు గారి సంగతి మేము చూసుకుంటాం. రై, ఆ 100 చీరలు జీప్ లో పెట్టు. థ్యాంక్స్ అండి, వస్తామండి. అలాగే. అప్పారావు, ఇదెక్కడ గోలయ్యా బాబు? ఆ పిల్లెవరో నాకు నిజంగా తెలియదయ్యా. అదంతా నాకు తెలియదు. 5,000 ఇచ్చేదానికా నీ వెనకనే ఉంటా. ఖర్చు అంతా నీదే. దాహం అవుతుంది, కొబ్బరి బొండాలు తాగుదాం. నేను తాగను, నాకు పడదు. 2 నేనే తాగుతా. 2 కొబ్బరి బొండాలు కొట్టా. ఆగు. 2 కొబ్బరి బొండాలు ఎంతయ్యా? 14 రూపాయలు సార్. ఎందుకే? 10 రూపాయలే కదా. వేరాలడకు, స్టేచర్ దెబ్బతింటది. పైసలు చెయ్యి వదిలితే కదా జేబులోంచి తీసుకుంటాడు. బాబు జేబులోకి వెళ్ళి డబ్బులు తీసుకుని మిగతాదంతా టిప్పు కింద ఉంచుకో. ఇదిగో కొబ్బరి బొండాలు అడుక్కునే టిప్పా. స్టేచర్ 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 నా ముఖానికి. ఆ పిల్ల ఎవరో ఎక్కడ ఉంటుందో